సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆశా వర్కర్లు బయలుదేరి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆశా వర్కర్లు అక్కడే రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. చివరకు పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. आशा वर्कर ऐक्यता आशा वर्कर ऐक्यता ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలి. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలి. 18,000 వేతనాన్ని అమలు చేయాలి. 18,000 వేతనం జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ ఆశా వర్కర్ల ఐక్యత ఇదిగో అక్రమ అరెస్టులు పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలను వేతనాన్ని నిర్ణయించాలి. 18,000 వేతనాన్ని సిఐటియు సిఐటియు జిందాబాద్ 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 ఆశా వర్కర్ల ఐక్యత ఆశా వర్కర్ల ఐక్యత మీరు అక్రమంగా అరెస్ట్ చేయడం వల్ల మాకు మారికి అట్లే రాహుల్ గాంధీ పెళ్లి పోలీసులు అక్రమం ఖండించాలి. అక్రమ అరెస్టులను ఆశా వర్కర్లకి బడ్జెట్ సమావేశాల్లో వెంటనే వీళ్ళకు 18,000 ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని చెప్పేసి ఈరోజు మంత్రులకి రిప్రజెంటేషన్ చేయడానికి చెప్పేసి ఇవాళ
హుస్నాబాద్ మంత్రి పొన్న ప్రభాకర్ రెడ్డి కలవడానికి వస్తే ఈ రోజు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధిస్తున్న పరిస్థితి. ఉదయం 4 గంటల నుండి ఆశా వర్కర్ ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించి అరెస్ట్ చేసే పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.